మొట్టమొదటిగా మన భారతదేశంలో ఈ క్యాన్సర్ గురించి అవగాహన అసలు ఎలా ఉంది? క్యాన్సర్ రాగానే మరణ శిక్ష, చనిపోవడమే అనే కాన్సెప్ట్ చాలా మందికి ఇంకా ఉంది. ఎక్కడ చూసినా కూడా మన స్మోకింగ్ ఇంజూరియస్ అని ఇవన్నీ జరుగుతున్నా కూడా దాని సంబంధిత ఈ టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. స్మోకింగ్ ప్యాటర్న్ మారిపోయింది. అప్పుడు చుట్టాలు బిడీలు తాగే వాళ్ళు ఊర్లలో. ఇప్పుడు ఏంటంటే అందరూ ఫిల్టర్ సిగరెట్ తాగడం మొదలుపెట్టారు. ఫిల్టర్ సిగరెట్ తాగడానికి ఏమైతుందంటే ఈవెన్ హిస్టాలజీ ఇంతకుముందు స్కామస్ అనేది అడెనోటార్స్ అనేది నోటి క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు 100లో మాకేంటంటే మీరు 100 క్యాన్సర్ తీసుకుంటే 100లో 30 క్యాన్సర్లు ఈ టొబాకో రిలేటెడ్ క్యాన్సర్లే ఉంటాయి. మీరు అన్నట్టు ఈ గుట్కా కానీ వేరే మార్పులు తీసుకుంటారు. ఇంకా ఎలా చేస్తే దాని కనుక మనం అవగాహన ప్రజల్లో కొద్దిగా తీసుకెళ్ళగలం అనుకుంటారు? స్మోకింగ్ హ్యాబిట్ స్టార్ట్ అయ్యేది మనం తెలుసుకున్న ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్ అది కాలేజీకి వెళ్ళగానే బండి పట్టుకొని సిగరెట్ జోట్లో పెట్టుకొని పొగలు ఊసుకుంటూ పోతే స్టైల్ అనుకుంటున్నాం. అవగాహన ఇప్పుడు సినిమా హాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా మన స్మోకింగ్ ఇంజూరియస్ అని సినిమాల మధ్యలో ఏంటంటే పోవాల్సిన వాళ్ళు ఇంజనీర్ చెప్పి చేస్తే కాదు. గవర్నమెంట్ పరంగా ఏమైనా ఉన్నాయా అసలు ఈ డయాగ్నోసిస్ చేయడానికి? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. ఆరోగ్యశ్రీ పెట్టేసి ఇప్పుడు మేము ఏంటంటే ట్రీట్మెంట్ చిన్న టాబ్లెట్ ₹1000 టాబ్లెట్ నుంచి 9 లక్షల ట్రీట్మెంట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మా ఆరోగ్యశ్రీ చేస్తున్నాం. Sadasiv garu, welcome to the first episode of Impact Show in Telugu. Thank you, we are honored to have you, and this is on behalf of World Cancer Day సందర్భంగా మనం ఈ ఎపిసోడ్ చేయబోతున్నాం. Thank you very much. వెల్కమ్ టు ది ఇంపాక్ట్ షో. ప్రొఫెసర్ సదాశివ్ గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. థ్యాంక్ యూ రవి. అసలు ఫర్ ఏంటంటే దిస్ ఈ ఇంపాక్ట్ షో అనేది మేము చాలాసార్లు చూసాను, నేను చాలా బాగుంది. సో థ్యాంక్ యూ ఫర్ ఇన్విటేషన్. అంత 2 దశాబ్దాలు అయిందా మీరు క్యాన్సర్ స్పెషలైజేషన్ క్యాన్సర్ ట్రీట్మెంట్లు చేసుకుంటూ? కరెంట్లీ ఎక్కడ ఉన్నారు మీరు ఇప్పుడు? నేను నిమ్స్ లో ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ. నా డిఎం కూడా అక్కడే చేశాను. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఏరియా తెలంగాణ ఆంధ్రాలో మాదే ఫస్ట్ బ్యాచ్ మెడికల్ ఆంకాలజీలో. అయిన తర్వాత అక్కడే ఫ్యాకల్టీగా జాయిన్ అయిపోయాను. సో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అన్నట్టు 2 దశాబ్దాల ఆంకాలజీ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసింది మనకి. సో అనుకోకుండా ఇద్దరిది ఒకటే నేపథ్యం అయిపోయింది. నేను 20 ఇయర్స్ నుంచి యూకేలో చేస్తూ ఉన్నాను. సో వరల్డ్ క్యాన్సర్ డే యాజ్ ఎవ్రీబడి నోస్, మన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4. ఆ నేపథ్యంలో 2025, 26, 27 ఈ 3 ఏళ్ళు కూడా కొన్ని ఇతివృత్తాలు థీమ్స్ మనకి యూనియన్ ఫర్ క్యాన్సర్ కంట్రోల్ వాళ్ళు చేశారు. సో ఆ నేపథ్యంలో జస్ట్ వాంట్ టు గో త్రూ మన ఇండియాలో ఎలా ఉంది అసలు, ఏవైతే మన సవాళ్ళు ఉన్నాయో, లేదా అసలు మీరు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఎలాంటి అప్రోచెస్ ఉన్నాయి, సో ఇది కొద్దిగా మనం వైడ్గా డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదటిగా అసలు ఈ మన భారతదేశంలో ఈ క్యాన్సర్ గురించి అవగాహన అసలు ఎలా ఉంది పబ్లిక్లో? యాక్చువల్గా ఏంటంటే ఈ 2 దశాబ్దాలలో మనకు వచ్చిన మార్పులను చూసుకుంటూ పోతుంటే ఏంటంటే ఐడియా వచ్చేస్తుంది అసలు ఎందుకు క్యాన్సర్లు ఎక్కువ ఎందుకు అయ్యాయి. చాలా మంది ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు అనమాట. రెండోది ఏంటంటే క్యాన్సర్ రాగానే మరణ శిక్ష, చనిపోవడమే అనే కాన్సెప్ట్ చాలా మందికి ఇంకా ఉంది. బట్ ఆ పర్సంటేజ్ మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది అనమాట. ఎందుకంటే చాలా ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది ఏంటంటే ఫోన్లలో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి అవైలబిలిటీ వచ్చేస్తుంది. ఏంటంటే ఏంటి క్యాన్సర్, ఏం ట్రీట్మెంట్ దొరుకుతున్నాయి అనేది. దానివల్ల ఏంటంటే కొంచెం భయం పోయింది. కాకపోతే ఏంటంటే ఇంట్లో కొన్ని ఛానళ్ళలో కొంచెం భయం క్రియేట్ చేసే కూడా దొరుకుతున్నాయి దానివల్ల. సో ఫియర్ అనేది ఇంకా ఉంది, ఇంకా అపోహలు ఉన్నాయి చాలా వారు క్యాన్సర్ గురించి. క్యాన్సర్ అవసరం వస్తే చనిపోవడం అని ఉంటుంది, క్యాన్సర్ వస్తే ఏం బతుకుతాము, పెళ్లి చేసుకోవద్దు, పిల్లకనొద్దు, ఇంట్లో ఫ్యామిలీస్ అందరికీ ఏంటంటే మళ్ళీ క్యాన్సర్లు వస్తాయి. సో ఆ భయాలు ఇంకా కొన్ని ఉన్నాయి. బట్ కొంచెం తగ్గుతున్నాయి. అప్పటికి 20 సంవత్సరాలకు కొన్ని మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తున్నాయి అన్నమాట. సో ఒక టైంలో మాకేంటంటే ఫస్ట్లో మనం చూసినప్పుడు మాకు ద బెస్ట్ వరల్డ్ బెస్ట్ ఆర్ ద ఫస్ట్ క్యాన్సర్ అంటాం కదా. అంటే మనం ఒక 100లో తీసుకున్నప్పుడు అలా మొదటి క్యాన్సర్ ఏమొస్తుంది అంటే ఇంత లంగ్ క్యాన్సర్ ఉండేది మాకు. లంగ్ క్యాన్సర్, స్క్వామస్ సెల్ కార్సినోమా అని చెప్పేసి వచ్చేది. ఇప్పుడు ఏమైందంటే స్మోకింగ్ ప్యాటర్న్ మారిపోయింది. అప్పుడు చుట్టాలు బిడీలు తాగే వాళ్ళు ఊర్లలో. ఇప్పుడు ఏంటంటే అందరూ ఫిల్టర్ సిగరెట్ తాగడం మొదలుపెట్టారు. ఫిల్టర్ సిగరెట్ తాగేసరికి ఏమైతుందంటే ఈవెన్ హిస్టాలజీ ఇంతకుముందు స్క్వామస్ అనేది అడెనోకార్సినోమాకి వెళ్ళిపోయింది. ఇంకొకటి ఏంటి, చాలా మందికి ఏమైంది ఈ మధ్యలో ఏంటంటే ఇక స్మోకింగ్ ఎందుకులే గుట్కాలు మొదలు పెడదామని పాన్ గుట్కాలు ఇప్పుడు ఏంటంటే ఇట్లా మొదలు పెట్టేసి, ఇంతకుముందు సింపుల్గా కైని అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అన్ని ప్యాకెట్లు, రెడీమేడ్ ప్యాకెట్లలో పొగాకు గుట్కాలు దొరకడం వలన చాలా మంది ఏంటంటే
డే నైట్ అందరూ ఏంటంటే నోట్లో పెట్టుకుని నమ్మడం వలన ఇప్పుడు ఉన్న వాటిల్లో ఈ నోటి క్యాన్సర్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు 100లో మాకేంటంటే మీరు 100 క్యాన్సర్ తీసుకుంటే 100లో 30 క్యాన్సర్లు ఈ టొబాకో రిలేటెడ్ క్యాన్సర్లే ఉంటున్నాయి. అంటే పొగాకు వల్ల వచ్చే క్యాన్సర్లే ఉంటున్నాయి. అంటే చేంజ్ స్మోకింగ్ నుంచి ఏమైంది, ఇప్పుడు ఏంటంటే పొగాకు వాడకం రూపం మారిపోవడం వలన ఈ క్యాన్సర్లు ఏమంటే ఇప్పుడు ఈ క్యాన్సర్లు ఎక్కువైపోయినాయి అనమాట. సో ఒక టైంలో మనకి ఏంటంటే లేడీస్లలో కార్సినోమా సర్విక్స్ అంటే గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ అనేవాళ్ళం, సర్వైకల్ క్యాన్సర్ అనేవాళ్ళం, అది కామన్ గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మారిపోయి ఇప్పుడు ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ అనేది కామన్ గా వచ్చి కూర్చుంది. అంటే ఎందుకు వచ్చింది అనేది ఏంటంటే మనం లైఫ్ స్టైల్ మారిపోవడమా, లేకపోతే ఏంటంటే లేట్ మ్యారేజ్ కావడమా, పిల్ల కనకపోవడం, మల్టిపుల్ మనకు తెలుసు మన రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఉంటాయి మనకన్నీ. అంటే వెస్టర్న్ జీవన శైలి మారిపోవడము, జాబులు మారిపోవడము, ఇవన్నిట్లో ఏంటంటే ఇప్పుడు ర్యాంక్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది. సర్వైకల్ క్యాన్సర్ ఇంత ముందు ఉండేది గర్భాశయ ముఖ ద్వారా, ఇప్పుడు ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేసింది. సో ఇవన్నీ ఏంటంటే ట్రెండ్స్ మారిపోతున్నాయి, మన జీవన శైలి విధానాలు మారిపోవడం వలన క్యాన్సర్లు కూడా ఏంటంటే నెంబర్ దాదాపు పెరుగుతుంది. బట్ నెంబర్ 1 నెంబర్ 2 అయిపోతుంది, నెంబర్ 2 నెంబర్ 3 అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది అబ్జర్వ్ చేసింది నేనేంటంటే 20 సంవత్సరాల లోపల మనిషి జీవనం మనం ఏంటి ఇంతకుముందు లైఫ్ స్పాన్ అనేవాళ్ళం, మనం ఏంటంటే ఆయురార్థం 65 కన్నా ఎక్కువ బతికే వాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే మీరు ఏ వీరింటికి వెళ్ళినా మినిమం 75-80 సంవత్సరాలు మనం బతుకుతాం వల్ల ఏజ్ వల్ల కూడా కొన్ని క్యాన్సర్లు వస్తాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ మేము చూసేవాళ్ళం కాదు, ఒక టైంలో చూసేవాళ్ళం కాదు, మన భారతదేశంలో చాలా తక్కువ ఉండేది. ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఇప్పుడు 2-3 యూరలజిస్ట్ చెప్పేటోళ్ళు వినేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏంటంటే అది ఫస్ట్ 5 క్యాన్సర్లు ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ పైకి వచ్చేసింది. అంటే మన లైఫ్ ఏంటంటే మన ఆయురార్థం పెరగడం వల్ల కూడా ఏంటంటే కొంచెము క్యాన్సర్ ఏజ్ ఇట్ సెల్ఫ్ రిస్క్ ఫ్యాక్టర్ యాజ్ నో కదా. సో దానివల్ల కొంచెం క్యాన్సర్ ప్యాటర్న్ మారుతూ వస్తుంది. బట్ లక్కీగా ఏంటంటే వీ హ్యావ్ ద ఏంటంటే మంచిగా టెస్ట్లు చేసుకోవడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి ఇండియాలో. యాక్చువల్గా మంచిగా సింపుల్ అల్ట్రాసౌండ్ చేస్తే క్యాన్సర్ ఈజీ చెప్పొచ్చు, అది ప్రోస్టేట్ ఏమన్నా ఉందా, లేకపోతే ఏంటంటే అందులో ఏమన్నా యూరిన్ రిటెన్షన్ అవుతుందా, ఏమన్నా గడ్డలా కనబడుతుందా, తర్వాత అవసరం పడితే పిఎస్ఏ టెస్ట్, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ చేసుకుంటే అవసరం పడితేనే, రెగ్యులర్గా చేయట్లేదు అనుకోండి మనం ఇప్పుడు. అంటే ఈజీగా టెక్నిక్స్ దొరుకుతున్నాయి. కాకపోతే అంటే మనుషులు ఏంటంటే ఆ ఉత్సాహంతో నాకు తెలుసుకోవాలని ముందు కొంచెం వస్తే ఇంకా చాలా వరకు మనం చేయొచ్చు. అన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఊర్లలో కూడా ఇంతకుముందు దొరికేటి కాదు, మనకు టౌన్లో ఇవన్నీ దొరికేటి కాదు. ఇప్పుడు చిన్న టౌన్లో కూడా ఏంటంటే అల్ట్రాసౌండ్ చేస్తున్నారు, స్కాన్ చేస్తున్నారు. కొంచెం ఏంటంటే ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళ ఆరోగ్యం మీద తన కొంచెం అవగాహన పెంచుకొని, ఎస్పెషల్లీ ఏంటంటే మన క్యాన్సర్ గురించి ఏంటంటే మనము తొందరగా అంటే ఎర్లీ స్టేజ్ అంటాం కదా, కొంచెం ఏంటంటే తొలి దశలో గుర్తించగలిగితే ఈ క్యాన్సర్లను మనం క్యూర్ చేయొచ్చు అనే ఆ మెసేజ్ను మనం ఏంటంటే ఈ జనాలకు పంపించడం కోసము ఈ వరల్డ్ క్యాన్సర్ డేని అట్లా యూజ్ చేసుకుంటే డెఫినెట్గా ఏంటంటే మన ఐడియా ఏంటంటే వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఏమేమి మనం ఇంతవరకు సాధించామో, ఇప్పుడు దాని స్టేటస్ ఏముంది, భవిష్యత్తులో మనం ఇంకైనా చేయగలమా, ఈ 3 దశలలో ఇద్దరు మనం డివైడ్ చేసేసి ఆ యొక్క సందేశాన్ని మనం అందరికి జనాలకు తీసుకెళ్ళగలిగితే ఈ వరల్డ్ క్యాన్సర్ డే ఏంటంటే మన పర్పస్ సర్వ్ అయినట్టు. అవగాహన గురించి వస్తే నాకు తెలిసి 20 ఏళ్లలో ప్రభుత్వ పరంగా చాలా మార్పులు జరిగినాయి. అవగాహన ఇప్పుడు సినిమా హాల్లో కానీ ఎక్కడ చూసినా కూడా మన సిగరెట్ స్మోకింగ్ ఇంజూరియస్ అని ఇవన్నీ జరుగుతున్నా కూడా దాని సంబంధిత ఈ టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్ పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. సో మీరు అన్నట్టు ఈ గుట్కా కానీ వేరే మార్గంలో తీసుకుండొచ్చు. ఇంకా ఎలా చేస్తే దాని కనుక మనం అవగాహన ప్రజల్లో కొద్దిగా తీసుకెళ్ళగలం అనుకుంటారు మీరు? బేసిక్ ఏంటంటే 2 ఇష్యూలు ఉంటాయి. ఎవరైతే తను ఏంటంటే ఈ స్మోకింగ్ హ్యాబిట్ స్టార్ట్ అయ్యేది మనకు తెలిసినంత వరకు టీనేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎస్పెషల్ అటు కాలేజ్కి వెళ్ళగానే బండి పట్టుకొని ఏంటంటే సిగరెట్ జోట్లో పెట్టుకొని పొగలు ఊదుకుంటూ పోతే స్టైల్ అనుకుంటున్నారు. వాళ్ళని మనం ఏంటంటే కొంచెం స్కూల్లో ఎస్పెషల్ ఏంటంటే మనం 10th క్లాస్ ఇంటర్మీడియట్ టైంలోనే వీళ్ళకంటే కొంచెం అలవాట్లు మారే టైం ఉంటుంది అనమాట. ప్రతి స్కూల్కి మనం వెళ్ళేసి ఈ పొగాకు వల్ల వచ్చే నష్టాలను ముందే మనం ఏంటంటే చెప్పగలిగితే వాళ్ళ ఈ హ్యాబిట్ తీసుకోకుండా ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే స్కూల్స్ అండ్ టీచర్లు అండ్ ఆ ఎన్విరాన్మెంట్లో కూడా ఏంటంటే అలాంటి ఇక్కడ చుట్టుపక్కల అమ్మడానికి ప్రొవిజన్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఆ పర్సన్ నుంచి అది రావాలి. నేను పొగాకు వాడకం వల్ల నాకు ఇన్ని నష్టాలు వస్తాయి, వాడికి మనం బాగా అర్థమైంది అనుకోండి. పిల్లోడు పోయి ఇంట్లో వాళ్ళ నాన్న చెప్పిండు అనుకోండి, నాన్న నువ్వు సిగరెట్ తాగితే
ఇట్లా అయిపోతావు నాన్న అని చెప్పిండు అనుకోండి, పిల్లోడు చెప్పిందంటే నాన్న కూడా అంటే వింటాడు. క్యాన్సర్ నుంచి భయం కంటే కూడా టొబాకో నుంచి భయపడేటట్టు చేయాలి, చేయాలి. ఎందుకంటే క్యాన్సర్ వస్తుంది ఎందుకంటే కాబట్టి. మనకు పొగాకు వల్ల మన క్యాన్సర్ ఒకటే కాకుండా అవును. హార్ట్ అటాక్లు వస్తున్నాయి, అవును లంగులో ఉండే ఎంఫసిమా అంటాము, లేకపోతే ఏంటంటే బ్రాంకైటిస్ అవును, అంటాము, క్యాన్సరే కాకుండా చాలా రోగాలు వస్తాయి, గుండె అందరికీ గుండె తెలుసు. హార్ట్ అటాక్ దాని వల్లనే వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి. అవును ఇన్ని నీకంటే కాలి గోటి నుంచి మొదలు పెడితే ఎంటికల వరకు ప్రతి ఆర్గాన్, ప్రతి ఒక్క అవయవం దెబ్బతింటది పొగాకు వల్ల. ఏదో 2 నిమిషాలు సినిమా ముందు వేసేసి సినిమాల మధ్యలో ఏంటంటే పొగాకు వల్ల ఇంజనీర్ చెప్పేట్లు ఇస్తే కాదు. అవును. కొంచెం మోటివేషన్ ఇంకో ప్లస్ విధంగా అది తీసుకురావాలి. కాకుండా ఇప్పుడు 40% క్యాన్సర్లు స్మోకింగ్ రిలేటెడ్ దాని వల్ల వస్తున్నాయి, అట్లాగే 14 రకాల క్యాన్సర్లు వస్తున్నాయి దానివల్ల. ఎంతమందికి మనం అసలు దీన్ని తీసుకెళ్తున్నాం అనేది కూడా ఆలోచించాలి. కరెక్ట్, అదే పక్కనే ప్రాబ్లం వస్తుంది. అంటే ఎడ్యుకేషన్ అంటే ఆ ఫస్ట్ నుంచి ఆ ఎడ్యుకేషన్ మనం చేయగలిగితే ఏంటంటే మనకి ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. అవును, అక్కడ మనం ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, డైట్ ఏది పడితే తినకూడదు, ప్రాపర్గా ఏంటంటే డైట్ తినాలా, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, యోగా చేసుకోవచ్చు, మంచిగా ధ్యానం చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే మనకేంటి మనిషిని ఒక విధంగా ఏంటంటే భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మనిషిని ఏంటంటే స్ట్రాంగ్గా చేస్తాయి. ఒక మనిషి ఆధ్యాత్మికంగా స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, మిగతా అన్ని ఏంటంటే వాళ్ళకి దానికదే వాళ్ళు మార్పు చెందుతుంటారు అనమాట. ఇది మంచిది కాదు, చెడు అయిపోయింది. అట్లా మనం ఏంటంటే హోలిస్టికల్గా అంటే మనిషిని ఒక ఏంటంటే సింపుల్గా డిసీజ్ ఏదో చిన్న క్యాన్సర్ పేషెంటో లేకపోతే ఏంటంటే హార్ట్ పేషెంట్, డయాబెటీస్ కాకుండాను మనిషిని ఏంటంటే మొత్తం అన్ని రకాలుగా అన్నీ ఏంటంటే మనం కొంచెం ఫిట్నెస్గా ప్రిపేర్ చేయగలిగితే అన్ని మనిషి ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యం మహాభాగ్యం చెప్పింది అందుకే. అవును, కానీ మనం దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఏంటంటే అన్ని జబ్బులు మనం దూరం పెట్టవచ్చు. ఇవన్నీ మనం అంటాం మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం, వీటిని మనం రాకుండా చూసుకోవచ్చు. అవును. సో క్యాన్సర్ డయాగ్నోసిస్ పరంగా చూస్తే ఇప్పుడు యూకేలో ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్కి మ్యామోగ్రామ్ ఉంటుంది, పరీక్ష ఉంటుంది. అట్లాగే బవెల్ క్యాన్సర్కి దానికి వచ్చేసి ఫిట్ టెస్ట్ అని చెప్పి ఒకటి చేస్తారు, స్టూల్ టెస్ట్. లేదంటే కొలోనోస్కోపీ ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్. అట్లాగే ఇప్పుడు లంగ్కి కూడా సిటీ స్కాన్ మొదలెట్టాము. ఇట్లా కొన్ని రకాల టెస్టులు ఉన్నాయి. ఏది స్టాండర్డ్ ఇవన్నీ కూడా క్యాన్సర్ రాకముందే వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది భారతదేశంలో, మీ అల్ట్రాసౌండ్లు ఇవన్నీ విరివిగా దొరుకుతున్నాయి, ఎక్కడంటే అక్కడ డయాగ్నోస్ చేయగలం. కానీ యూనివర్సల్గా అంటే ఏమి కూడా మనం తారతమ్యాలు లేకుండా గవర్నమెంట్ పరంగా ఏమైనా ఉన్నాయా అసలు ఈ డయాగ్నోసిస్ చేయడానికి? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటాం కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి మెడికల్ కాలేజ్లో క్యాన్సర్కి సంబంధించి అట్లీస్ట్ ఏంటంటే అంటే స్క్రీనింగ్ టెస్ట్లో మ్యామోగ్రామ్, ప్యాప్స్మియర్, మనం గర్భాశయ ముఖ ద్వారానికి సర్వైకల్ క్యాన్సర్ ప్యాప్స్మియర్, హెచ్పివి టెస్టింగ్, తర్వాత ఏంటంటే కొలోనోస్కోపీ అండ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కామన్గా మనకు వచ్చేస్తుంది. నోటి క్యాన్సర్లకి ఏంటంటే సింపుల్ టెస్టింగ్ అనమాట. ఇవి చేయగలిగితే ఏంటంటే ప్రతి మెడికల్ కాలేజ్లో ఏ క్యాన్సర్ సెంటర్ వేరే ఏంటంటే ఈ స్క్రీనింగ్ టెస్టులు చేయాలని చెప్పేసి ఇన్సిస్ట్ చేస్తూనే ఉన్నారు. ఏజ్ ఏమన్నా పెట్టారా? ఈ ఏజ్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్వైకల్ అయితే మనకి ఆల్ ద ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ఏమున్నాయో అవే మనం ఏంటంటే సేమ్ ఫాలో అవుతున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యామోగ్రామ్ అనుకోండి 45-50 తర్వాత ఏంటంటే మనం కంపల్సరీ వెళ్ళిపోమని చెప్తున్నాం. సర్వైకల్ క్యాన్సర్ కూడా ఏంటంటే 35 నుంచి వెళ్ళిపోమని చెప్పేస్తాం. బేసిక్గా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఈ టెస్ట్ వెరీ సింపుల్, దానివల్ల మీకు ఇబ్బంది ఉండదు, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ అంటే అంటాం కదా మనం, అంటే వాళ్ళకి ఈజీగా దొరికేటట్టు ఉండాలా, ఖర్చు లేకుండా ఉందనుకోండి అన్ని చేయించుకుంటాం. అవగాహన ఉందా దాని మీద? అసలు అవగాహన లేదు, అదే ప్రాబ్లం వస్తుంది. ఈవెన్ అనకూడదు కానీ ఏంటంటే చాలా మంది హాస్పిటల్ పనిచేసే స్టాఫ్ కూడా రెగ్యులర్ టెస్ట్ కి భయం, అంటే ఏం దొరుకుతుందో ఏమో వస్తుందేమో భయం ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే ఆ అపోహ, ఫస్ట్ క్యాన్సర్ అనే కానీ నేను చచ్చిపోతానే అపోహను బయట తీసేయాలా. రెండోది ఏంటంటే క్యాన్సర్ కు ట్రీట్మెంట్ ఉంది, క్యూర్ అయిపోతుంది, ఏ క్యాన్సర్ అయినా కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు అనే ధైర్యం మనం అవగాహన మనం కల్పించగలిగితే ఇవన్నిటికీ ఏంటంటే వాళ్ళు ఈజీగా టెస్ట్లోకి వెళ్తారు. అంటే మన 100లో 70-80% క్యాన్సర్లు క్యూర్ చేయొచ్చు. ద కండిషన్ ఏంటంటే ఎర్లీగా డయాగ్నోజ్ చేయాలి. అవును, ఆ ఎర్లీ డయాగ్నోజ్ చేయాలంటే వీటి స్క్రీనింగ్ టెస్ట్కి వెళ్ళాలి. అవును కదా, దిస్ ఇస్ మనం సెకండరీ ప్రివెన్షన్ అంటాం. ప్రైమరీ ప్రివెన్షన్ ఏమో వాడు ఏ అలవాట్లు రాకుండా చూసుకొని ప్రైమరీ ప్రివెన్షన్. స్మోకింగ్ వెళ్ళకూడదు, పొగాకు తాగకూడదు, పొగాకు ఏంటంటే తినకూడదు, తర్వాత ఏంటంటే మనం ఈవెన్ చేసుకుంటూ వస్తాం డైట్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, ప్రైమరీ ప్రివెన్షన్ చెప్తున్నాం. సెకండ్ ప్రివెన్షన్ అంటేనేమో ఇది స్క్రీనింగ్ మోడాలిటీస్. మనం ఇప్పుడు ఏంటంటే కొలోనోస్కోపీ అందరూ అవైలబుల్గా ఉంటుంది. అట్లీస్ట్ 50 years తర్వాత ఒకసారి వెళ్ళిపోమని చెప్తాము. మనకి ఇండియాలో కామన్ క్యాన్సర్లు మాకు ప్రాబ్లం ఏంటంటే బ్రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సరు, రెండవది ఏంటంటే మనకు మూడోదికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్. ఈ 3 క్యాన్సర్ల మీద మనం ఏంటంటే కాన్సన్ట్రేట్ చేసేసి
కరెక్ట్గా ఏంటంటే స్క్రీనింగ్ చేసేస్తే ఎర్లీగా పట్టుకుంటే 100లో 45% క్యాన్సర్లు అంటే ఇక్కడే పోతాయి, మనకు తగ్గిపోతాయి. అవును. ఎర్లీగా పట్టుకుంటే క్యూర్ అయిపోతుంది కదా. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ మనం మీకు తెలిసినట్టు వరల్డ్ క్యాన్సర్ థీము యునైటెడ్ బై యూనిక్. యూనిక్ అంటే మనం ఏ క్యాన్సర్ వచ్చిన వాళ్ళ అనుభవం వాళ్ళ ప్రత్యేకతగా ఉంటుంది. కానీ వాళ్ళన్నింటిలో కూడా మనం ఏకత్వంగా మొత్తం ప్రపంచపరంగా ఏవైతే మనం ఈ క్యాన్సర్ సర్వైవల్ కానీ లేదంటే క్యాన్సర్ గురించి అవగాహన కానీ అట్లాగే క్యాన్సర్ని తగ్గించడానికి ఏవైతే మనం యాక్షన్ ప్లాన్ ఉంటుందో అవన్నీ కామన్ థీమ్స్. సో ఆ విషయానికి వస్తే మీకు ఇప్పుడు ఈ క్యాన్సర్ గురించి భయం ఉంది, అందరికీ చాలామందికి భయం ఉంది. అట్లాగే ఎవరైతే క్యాన్సర్ నయమైపోయిందో సర్వైవ్ అయ్యారో వాళ్ళ గురించి వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్సెస్ని అసలు ప్రజల్లో తీసుకెళ్ళగలుగుతున్నారా? అది కరెక్ట్, మీరు అడిగే మంచి పాయింట్ అడిగారు. యాక్చువల్గా చాలామంది ఏంటంటే సక్సెస్ఫుల్ స్టోరీస్ బయటికి రావు. ఎందుకు రావట్లేదు అంటే ఇంట్లో మనకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, సర్జరీ అయిపోయింది, ట్రీట్మెంట్ అయిపోయింది, క్యూర్ అయిపోయింది, కానీ వాళ్ళు బయటకు చెప్పరు. ఎందుకు చెప్పారంటే వాళ్ళ ఇంట్లో క్యాన్సర్ అని తెలిస్తే ఇంట్లో మిగతా వాళ్ళందరికీ పెళ్లి చేసుకోరు, వీళ్ళతో క్యాన్సర్ ఉంది, అవన్నీ ఏంటంటే హెరిడిటరీగా వస్తాయి. ఇవన్నీ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఏంటంటే అపోహల వల్ల ఆ భయంతో వాళ్ళు చెప్పరు. అదే పేషెంట్ క్యాన్సర్ చనిపోయినారు అనుకోండి, నెగిటివ్ స్టోరీ ముందు పైకి వచ్చేస్తుంది. ఎందుకు పోయిందంటే క్యాన్సర్తో పోయిందని చెప్పేస్తాం మనం. అంటే నెగిటివ్ స్టోరీలు ఎక్కువ అవడం వల్ల ఏమైతే పాజిటివ్ స్టోరీలు అన్నీ తగ్గిపోతున్నాయి. అలా మీరు చెప్పిన కరెక్ట్ పాయింట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే సినీ నటి గౌతమి ఉంది. ఆమె ఏం చేస్తుంటే ఆమెకి రొమ్ము క్యాన్సర్ క్యూర్ కాగా నాకు క్యాన్సర్ ఉంది, నాకు క్యూర్ అయిపోయింది అని చెప్పేసి ట్రస్ట్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి ప్రతి ఊరికి వెళ్ళేసి ఏంటంటే చెప్తుంది క్యాన్సర్ అనేది ఏంటంటే దాని మరణ శాసనం కాదు, బతకొచ్చు, ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, నేనే దీనికి ఎగ్జాంపుల్ అని చెప్పి. అంటే అసలు సక్సెస్ఫుల్ స్టోరీస్ కొంచెం మంది అయిన వాళ్ళు పోయి చెప్తే ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. దాని మీద మనం ఏంటంటే ఈ తర్వాత అదే అన్నాం ఇప్పుడు ఏంటంటే మన ఈ యునైటెడ్ బై యూనిక్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీని మనం బయటికి చెప్పగలిగితే, ఎస్పెషల్లీ సక్సెస్ఫుల్ స్టోరీ చెప్పగలిగితే మిగతా అందరు కూడా ఏంటంటే ఒక రకమైన ఏంటంటే ఉత్తేజం వస్తుంది. నేను కూడా టెస్ట్ చేయించుకోవాలి, ట్రీట్మెంట్ చేసుకుంటే క్యూర్ అయిపోద్దని అంటే నమ్మకం వచ్చింది అనుకోండి. అక్కడైతే మనం ఈ వరల్డ్ క్యాన్సర్ డే రోజు మనం తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ అదొకటే. అవును, మీరు చెప్పిన పాయింట్ అది కరెక్ట్ పాయింట్. యాక్చువల్గా ఏంటంటే సక్సెస్ఫుల్ వల్ల అయిన స్టోరీస్ మనం 10 మంది చెప్పగలిగితే. క్రికెటర్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ యువరాజ్ సింగ్, టెస్టికులర్ క్యాన్సర్ వచ్చింది, నయమైపోయింది. అండ్ మనకు తెలిసి హైలీ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ దానికి, అసలు క్యూరబుల్ అనే క్యాన్సర్ అదొకటి. కానీ ఎంతో భయపడిపోయారు అప్పుడు ఆ ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా, ప్లస్ పబ్లిక్ లో కూడా క్యాన్సర్ అన్నట్టు ఆయన సక్సెస్ స్టోరీ ఒకటి. ఇలాంటివే ప్రభావితం చేస్తాయి. చెప్పానండి యూవీ ఫౌండేషన్ స్టార్ట్ చేశాడు. అంటే పాపంట్లో వాళ్ళు ఒక క్యాన్సర్ జయించిన తర్వాత ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి యూవీ ఫౌండేషన్, ఆయన ఏంటంటే యూవీ ఫౌండేషన్ వల్ల ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారు, సైకలాజికల్ సపోర్ట్ చేస్తారు. అంటే అలాంటి వాళ్ళు కొంతమంది ఏంటంటే క్యాన్సర్ క్యూర్ అయిన వాళ్ళు కొంచెం బయటకు వచ్చేసి అంటే ఇప్పుడు సంజయ్ దత్ కూడా ఉన్నాడు, సమ్ లంగ్ క్యాన్సర్ అతనికి, ఆయన కూడా క్యూర్ అయిపోయిందని చెప్పేసి అంటే బాటగా చెప్పేసాడు, హీస్ నౌ యాక్టింగ్ ఇన్ ద మూవీస్ ఆల్సో. అంటే మన అదే అలాంటి వాళ్ళు ఏంటంటే నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ట్రీట్మెంట్ చేసుకున్నాను, క్యూర్ అయిపోయిందని చెప్పగలిగితే ఏంటంటే ఆ సక్సెస్ఫుల్ స్టోరీస్ మాత్రం చాలా 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 ఏంటంటే మిగతా వాళ్ళకి ఏంటంటే ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది. అవును, అది ఇంకొకటి కాకుండా ఈ క్యాన్సర్ డయాగ్నోజ్ అవటమే కాకుండా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్నాక కూడా జీవన శైలి అనేది మార్చుకుంటే, ఇప్పుడు ట్రీట్మెంట్లో కొన్ని మన హార్ట్ రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, క్యాన్సర్ వల్ల వాళ్ళకి ప్రాబ్లం అవ్వకపోవచ్చు, క్యాన్సర్ మొత్తం నయమైపోతుంది. కానీ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ జీవన విధానాలు కనుక మార్చుకోకపోతే ఏ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల దేనివల్ల పోయే వాళ్ళని చాలామందిని చూస్తున్నాం మనం. వాళ్ళంతా చేసి క్యాన్సర్ వాళ్ళు పోయారనే అపోహలు ఉంటారు. అది జీవన శైలి విధానాల్లో నాకు తెలిసి చాలా వరకు ఇప్పుడు మోడర్నైజ్ అయిపోయాం, డైట్ మారిపోయింది, సెడెంటరీ అంటే ఇక పెద్ద ఎక్సర్సైజ్ కూడా లేని అలవాట్లు వచ్చేసినాయి. దీని గురించి ఎట్లా ఉంది ఇక్కడ క్యాంపెయినింగ్ ఏమైనా జరుగుతుందా? నాకు తెలిసి కొన్ని రన్స్ వాక్స్ అని చూశాను నేను. ఎలా ఉంది అంటే రన్స్ వాక్ డే మాత్రం బాగా అవుతాయి, తర్వాత దాన్ని క్యారీ ఆన్ చేయడం ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఒక 1 డే ఒక అవేర్నెస్ వాక్ పెట్టామంటే టు క్రియేట్ దట్ అవేర్నెస్. దీనివల్ల మనకి ఏంటంటే ఎన్ని ఈ క్యాన్సర్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అని పెడితే అక్టోబర్ మంత్ పెట్టేస్తాం, నవంబర్ మంత్ లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్, ప్రతి నెల ఏదో క్యాన్సర్ మీద పెట్టేసి ఏంటంటే మీటింగ్ కూడా చేస్తూనే ఉంటాం అనమాట. అంటే ఇంత సైన్స్ వృద్ధిలోకి వచ్చేసింది, మనం డయాగ్నోస్ ఇట్లా చేయగలుగుతున్నాము, కొత్త టెక్నాలజీ వచ్చినాయి. తర్వాత ఏంటంటే ఇట్లా కొత్త మాలిక్యులర్ టెస్టింగ్స్ ఉంటాం. ఏంటంటే ఒక్కొక్క పేషెంట్కి ఏంటంటే లంగ్ క్యాన్సర్ కూడా రకరకాల లంగ్ క్యాన్సర్లో టైప్స్ ఉంటున్నాయి, ఒక్కొక్క టైప్కి ఒక రకమైన మందు వచ్చింది అని చెప్పగలుగుతా. అంటే ఇన్ని రకాల అభివృద్ధి జరుగుతుందని మనం చెప్పడం కోసం మీరు క్రియేటింగ్ దట్ అవేర్నెస్ వాక్ అనమాట. ఆ కంటిన్యూటీ అనేది ఉండాల్సి వస్తుంది. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ పాయింట్. ఆ అవేర్నెస్తో పాటుగా ఏంటంటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీ ట్రీట్మెంట్ తర్వాత కూడా మీ
జీవనాన్ని నార్మల్గా సాధారణంగా బతకొచ్చు, జీవించవచ్చు అనే మెసేజ్ చాలా మందికి వెళ్ళట్లా. క్యాన్సర్ పేషెంట్ అనగానే వీడికి ఎంటికలు పోయినాయా, వీడికి ఏంటంటే నువ్వు వాడు పాపం అంటే వాడికి పోతుంటే నువ్వు ఏమైంది మొన్న క్యాన్సర్ వచ్చింది కదా అంటే సోషల్గా ఏంటంటే సొసైటీలో విధానం కొంచెం మారలేదు ఇంకా. అంటే వాళ్ళు ఇంట్లో బయటకు వెళ్ళి చాలా మంది ఏంటంటే వీడు అడిగితే ఇంకో ప్రశ్నలు అడుగుతారు వీళ్ళని చెప్పి చాలా మంది ఇంట్లోనే ఉంటారు అనమాట. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ ఎగ్జాంపుల్ ఇస్ క్రానిక్ మైల్డ్ ల్యూకేమియా, వన్ టైప్ ఆఫ్ అంటే బ్లడ్ క్యాన్సర్. మా దగ్గర 3,000 మంది పేషెంట్లు ఉన్నారు. ఇప్పుడు 20 years నుంచి నేను చూస్తున్నాను. చిన్నపిల్లలు వచ్చిన వాళ్ళు చదువుకున్నారు, వాడు బీటెక్లు అయిపోయినాయి, కొంతమంది ఎంబీబీఎస్ అయిపోయింది, వాళ్ళు బీఎస్సీలు అయిపోయినాయి, ఎంబీఏలు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళ టైంలో కూడా ఏంటంటే మేము కూర్చొని కౌన్సిలింగ్ చేస్తాం. ఈ జబ్బు సీరియస్ జబ్బు కాదు, టాబ్లెట్ వాడుకుంటే అంటే మీరు పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలకు అనవచ్చు. అన్నిటికీ ఏంటంటే వాళ్ళకి ఏ డౌట్లు మొత్తం ఫ్యామిలీ కూర్చోబెట్టి ఇప్పుడు దాదాపు అంటే 60-70 మంది పెళ్లి చేసాం. 60-70 మంది అంటే వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత పిల్లలకు అనొచ్చని ధైర్యం నింపాము. అంటే మనం అంటే ట్రీట్మెంట్ తర్వాత కూడా ఏంటంటే వాళ్ళకి నార్మల్గా వాళ్ళ సాధారణ జీవితం మీరు గడపగలరు అనే ధైర్యం మనం ఇవ్వగలిగితే అది చాలా బాగుంటుంది. ఆలోచనలో మార్పు, ఎస్పెషల్లీ వాళ్ళకి కావాల్సింది ఏంటి, నేను జాబ్ సరిగ్గా చేయగలనా లేదా ట్రీట్మెంట్ అయిన తర్వాత, అంటే నాకు అంత శక్తి ఉంటుందా లేదని భయపడతారు ఒకటి. రెండోది ఏంటంటే నేను ఆఫీస్కి వెళ్ళగానే ఏంటంటే వాళ్ళ ఆఫీస్ కొంతమంది ప్రైవేట్ జాబ్లో ఏంటంటే నీకు ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి కొంత ఎవరేం భయపడతారు. అలాంటిది ఏమి లేదు. ఆ ధైర్యం నీ జాబ్ నువ్వు చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఫ్యామిలీ లైఫ్ కూడా నార్మల్గా లీడ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. ఇది ఎవరికి అంటువ్యాధి కాదురా బాబు నీ వల్ల ఒకటి కాదని చెప్పి అంటే ఇంకా ఇవన్నీ అపోహలు పోగొట్టేసి నీ సాధారణ జీవితం బిఫోర్ నీ డయాగ్నోస్ క్యాన్సర్ ముందు ఎలా ఉందో అలానే నువ్వు జీవించవచ్చు అనేంత ఆలోచనని అతన్ని మెదడులోకి పెట్టగలిగితే ట్రీట్మెంట్ టైంలో కూడా మంచిగా ట్రీట్మెంట్ తీసుకుంటారు ఆయన. ఆ పర్సన్ ఏంటంటే కరే నేను బతుకుతాను, నా ఫ్యామిలీ కోసం బతకాలి, నా పిల్లల కోసం బతకాలి, నా తల్లిదండ్రుల కోసం బతకాలి, వాళ్ళకి అది టైప్ అది వచ్చేస్తుందన్నమాట. నేను నార్మల్గా వచ్చి క్యూర్ అయిపోతే ధైర్యం వచ్చింది అనుకోండి అన్నీ మారిపోతాయి మొత్తం. అందుకని మీరు అన్నట్టు ఏంటంటే జీవన విధానంలో ఫిజికల్గా అంటే ఈ భౌతిక శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి, బట్ అవన్నీ టెంపరీ అని చెప్పగలగాలి. హెయిర్ పోతే మళ్ళీ వచ్చేస్తుంది, వామిటింగ్స్ ఏమిటో ఉండొచ్చు 1-2 రోజులు, బట్ అవి కూడా నార్మల్గా వచ్చేస్తాయి. ఆ తర్వాత కూడా ఏంటంటే మనకి పిల్లలు కూడా కనవచ్చు. చెప్పాం కదా కొంతమందికి కొన్ని క్యాన్సర్లు ఏంటంటే కొన్ని డ్రగ్స్ ఏంటంటే స్పర్మ్ ఎఫెక్ట్ చేస్తాయి అని చెప్పేసి ముందే వాళ్ళకి ఏంటంటే వీర్యాన్ని మనం సపరేట్ పెట్టేస్తాం. క్రయో ప్రిజర్వేషన్ అంటే ఆల్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి మనకి. అంటే ఫస్ట్ టైం ఏంటంటే వాళ్ళని కూర్చోబెట్టి మనం డయాగ్నోస్ వచ్చిన రోజు ఆ పేషెంట్ను ఆ ఫ్యామిలీని అందరు కూర్చోబెట్టి మాట్లాడితే అందరు డౌట్లు ఒకసారి తీర్చామనుకోండి అందరు సపోర్ట్ చేస్తారు. కేర్ గివర్స్ అంటాం వాళ్ళని కదా మనం, వాళ్ళ సపోర్ట్ కూడా ఇంపార్టెంట్. సో అరే ఇప్పుడు చాలా మంది అంటారు సార్ మా సిఎంఎల్ పేషెంట్ వచ్చినప్పుడల్లా ఏమమ్మా ఇంకా బతికే ఉన్నావా అంటారు. అంటే ఏమైందమ్మా అంటే క్యాన్సర్ కదా పోతామేమో అనుకున్నావు, ఇంకా బతికినావు, నీ కొడుకులు చూసినావు, మనవరంలా చూస్తున్నావు, ఇంకా అంటే వాళ్ళంటే అందరు హ్యాపీగా చెప్తుంటారు వచ్చేసి. ఇంకేం నేను మేము అప్పుడు చెప్తుంటాను నాకు కొడుకు పెళ్ళి అయిద్దాం, కొడుకు పెళ్లి కాదు కొడుకు మనవడి పెళ్ళి అయ్యేంత వరకు నువ్వు ఉంటావులే అమ్మా ఇప్పుడు చెప్తాను ధైర్యంగా చెప్తున్నాం అనమాట. తీరాల్సింటే 20 సంవత్సరాలు బతికిన వాళ్ళకి ఏంటంటే కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. వీళ్ళని చూసి ఏంటంటే వాళ్ళు గ్రూప్స్గా ఫామ్ చేసుకుంటారు. ఇప్పుడు ఎట్లా వస్తుంది ఏంటంటే వాళ్ళందరూ ఫ్రెండ్స్ అన్నమాట, ఒక రోజు అందరూ ఓపిక వస్తారు అంటే వాళ్ళు గ్రూప్స్గా ఫామ్ అయ్యి వాళ్ళకి ఏంటంటే సోషల్ వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే వీళ్ళు వెళ్తారు, వీళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే లేక ఫ్రెండ్స్ లాగా అయిపోతారు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఆఫ్ మ్యాక్స్ అని ఒకటి ఉంటుంది మా దగ్గర, అంటే మ్యాక్స్ ఫౌండేషన్ వాళ్ళ గ్రూప్ మాకనే వాళ్ళు ఫ్రీక్వెంట్గా మీట్ అవుతుంటారు అనమాట. మీట్ అయిపోయి ఏంటంటే వాళ్ళ నీడ్స్ ఏంటి, ఏమైనా అవసరం అయితే టెస్టులు చేయించుకోవచ్చా, లేకపోతే మీరు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు, కొత్త డెవలప్మెంట్స్ ఏమైనా వచ్చాయా. ఎవ్రీ ఇయర్ ఏంటంటే మీ సిఎంఎల్ అవేర్నెస్ డే September 22nd రోజు చేస్తాం. దాంట్లో మీకు వస్తారు ఇట్లా పేషెంట్లు వాళ్ళ అనుభవాల గురించి చెప్తానికి. అదృష్టం ఏంటంటే దీంట్లో రమ్మనగానే పాపం అందరూ వచ్చేస్తారు. వాళ్ళు ఏంటి చాలా మంది టీవీలకు వచ్చి ఒకరిద్దరు ఏంటంటే టీవీకి ముందు రావడం కొంచెం భయపడతారు. అంటే నాకు జబ్బుని తెలిస్తే ఏమనుకుంటారేమో, అది చాలా తక్కువ మంది పర్సెంటేజ్ 1 or 2 కన్నా ఎక్కువ ఉంటారు. బట్ మిగతా 99% మంది ఏంటంటే సంతోషంగా వచ్చి ఈ మందు వాడుకుంటున్నాను, నేను బాగుంది, ఈ మందు కూడా నాకు ఫ్రీగా ఇస్తున్నారు అంటే వాళ్ళు గంట పదంగా చెప్తున్నప్పుడు ఏంటంటే చాలా మంది ఇన్స్పైర్ అయిపోతారు. సో మీరు చెప్పిన పాయింట్ అంటే వెరీ గుడ్ పాయింట్ ఏంటంటే సక్సెస్ఫుల్ స్టోరీస్ని మంచిగా ప్రొజెక్ట్ చేసేసి ఇది పాసిబుల్ అవుతాయి అని చెప్పగలిగితే మాత్రం ఏంటంటే ఆ సొసైటీలో చాలా వరకు మార్పు వచ్చేస్తుంది. ఇండివిజువల్గా మార్పు వస్తుంది, అవి చూసే దృక్పథం కూడా మారిపోతుంది మనిషి. ఇప్పుడు మనం దీని నుంచి అసలు ఈ మెడికల్ ఫ్యాకల్టీ వైపు వెళ్దాం. మన డాక్టర్లోనే అసమానతలు ఉన్నాయి, పేషెంట్స్లో ఉన్నాయి, డాక్టర్స్లో కూడా ఉన్నాయి. అంటే సేమ్ ట్రీట్మెంట్ ఇవ్వరు, సేమ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వరు. ట్రీట్మెంట్ ఒకటే అయి ఉండొచ్చు కానీ ద వే వి అప్రోచ్. అట్లాగే వరల్డ్ క్యాన్సర్ డే వన్ ఆఫ్ ది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ క్యాన్సర్ ఏదైతే వచ్చింది డయాగ్నోజ్ అవ్వక ముందు
వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, లేదా అయిన తర్వాత ఎలా ఉంటున్నారు, దాని మీద కూడా ఫోకస్ చేయమని చెప్తున్నారు. అదే స్టోరీస్ అన్నమాట. స్టోరీ ఏంటంటే ఇండివిజువల్ స్టోరీస్. ఇండివిజువలైజ్గా ఇప్పుడు మనకి 20 ఏళ్లలో చాలా ట్రీట్మెంట్లో మార్పు వచ్చింది. ట్రీట్మెంట్లో మార్పు వచ్చినాయి కానీ ఎవరైతే ఆ క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన వ్యక్తి ఉన్నాడో వాళ్ళ యొక్క మనోభావాలు అసలు ఎలా వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు, ప్రతి ఒక్కళ్ళది ఒక ప్రత్యేకమైన అనుభవం. అదే కదా ఇందాక చెప్పింది యునైటెడ్ బై యూనిక్ అనే థీము. సో దానికి తగ్గించిన అసలు అలాంటి విషయాల గురించి మాట్లాడే అవకాశం ఉందా మీ చికిత్స విధానంలో కానీ, లేదా టైం ఇచ్చినప్పుడు కానీ? ఫస్ట్ టైం మాత్రం అంటే చాలా టైం స్పెండ్ చేస్తాం. ఎందుకంటే ఫస్ట్ డే వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే చాలా ఎమోషనల్ డిస్టర్బ్ వస్తారు. ఇక చాలా మంది ఏడుస్తూ వస్తారు అనమాట. ఎందుకంటే ఇక క్యాన్సర్ కానీ అపోహ ఉంటుంది కదా, చనిపోవడం అనే అపోహల్లో వస్తారు. ఫస్ట్ ఏంటంటే అసలు డయాగ్నోస్ కరెక్ట్ కదండి, రెండోది ఉంటుంది. అవును, సెకండ్ ఒపీనియన్ చాలా మంది వస్తుంటారు అనమాట. లేదండి అంటే మేము ఏం చెప్తామంటే, మీకు డౌట్ ఉంటే మీకు అక్కడ నుంచి ఆ స్లైడ్లో ఆ సిటీ స్కాన్ తీసుకుని రండి, మీ ఇక్కడ మళ్ళీ మేము పరీక్ష చేయించేస్తాం. ఇంకా డౌట్ ఉంటే మళ్ళీ మీకంటే బయాప్సీ, నీడిల్ టెస్ట్ మళ్ళీ మీ ఇక్కడ చేయించేసి చేస్తాం. ఫస్ట్ మేము యాక్షన్ చేస్తాం. అది కరెక్ట్ కాదా మీకు డౌట్ ఉంటే మళ్ళీ మేము టెస్ట్ చేస్తాం, భయపడకండి. రెండోది ఏంటంటే వాళ్ళు చేసిన టెస్ట్లు ఏంటంటే కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, అన్ని బాగానే ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఓకే మీరు కంఫర్టబుల్గా ఉంటే లేదు పర్లేదు. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ ట్రీట్మెంట్ ఇప్పుడు ఈ జబ్బుకి ఈ ట్రీట్మెంట్లు ఉన్నాయి, మీరు నిమ్స్లో తీసుకోవచ్చు, మీ ఊర్లో కూడా ఈ ట్రీట్మెంట్ కూడా కొన్ని తీసుకోవచ్చు అని చెప్తాం అనమాట. అంటే కొన్ని సెంటర్లు ఏంటంటే ఇక్కడ తీసుకోవాలి అనేది అలాంటి అసమానతలు ఏం లేవు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా, ఎందుకంటే 20 సంవత్సరాల్లో నేను చూసిన వృద్ధి ఏంటంటే హెల్త్ అనేది ఏంటంటే చాలా మంది కాన్సన్ట్రేట్ చేస్తారు. గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ తీసుకుంది ఆరోగ్యశ్రీ పెట్టేసి. అవునవును. ఆరోగ్యశ్రీ వల్ల ఏంటంటే నాకు ఇంతకుముందు మా దగ్గరికి ఏంటంటే రావడానికి పేషెంట్ భయపడేవాళ్ళు పాపం. క్యాన్సర్ అంటే నా డబ్బులు పాపం అందరికీ. మనకేంటంటే ఈ భారతదేశంలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూ. అంటే ఒక బ్రెడ్ విన్నర్ అంటే మన ఇంట్లో పనిచేసేటోడు క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఇంట్లో మొత్తం ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతుంది పాపం. సో అట్లాంటి టైంలో ఈ పర్సన్కి ట్రీట్మెంట్ అట్లీస్ట్ ఫ్రీ ఇవ్వగలిగితే టైంకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటాడు. సో ఆ విధంగా ఏంటంటే ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ వల్ల ఏమైందంటే ఒక హెల్త్ కార్డు పట్టుకొని, ఇంతకుముందు బట్టలు లేని వాళ్ళు కూడా మంచి హెల్త్ కార్డు పట్టుకొని వచ్చేసి ఏంటంటే రైట్, అది యాక్చువల్లీ నాట్ ఏ భిక్ష. మన చాలా మంది ఏమంటారంటే అది హక్కు. ఆరోగ్యశ్రీ అనేది కూడా ఇచ్చి పెట్టిన మన భిక్ష కాదు, మన హక్కు. అది మన డబ్బులతో మన ప్రజల కంట్రిబ్యూషన్తో వచ్చింది కదా, ఎవరు వాళ్ళ ఓన్ గవర్నమెంట్తో ఓన్ ఇవ్వట్లా. ఆ ధైర్యంతో ఏంటంటే చాలా మంది ఏంటంటే అవేర్నెస్ ఉంది. పేషెంట్ రాగానే సార్ నాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది సార్, మంచిది అంటే టెస్టులు మంచిగా చేయించవచ్చు. ఇప్పుడు మేము ఏంటంటే ట్రీట్మెంట్ చిన్న ట్యాబ్లెట్ 1000 రూపాయల ట్యాబ్లెట్ నుంచి 9 లక్షల ట్రీట్మెంట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మా ఆరోగ్యశ్రీలో చేస్తున్నాం. అండ్ ఈవెన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్ని కూడా మనం ఏంటంటే ఆరోగ్యశ్రీలో చేయగలుగుతున్నాం. అంటే గవర్నమెంట్లో కొన్ని ఎస్పెషల్లీ తెలుగు మన మాట్లాడే ఈ 2 స్టేట్స్ యాక్చువల్గా ఏంటంటే మనం ఫస్ట్లో ఆరోగ్యశ్రీ పెట్టింది మన తెలుగు రాష్ట్రమే. అవును. అసలు ఏంటంటే అందరు ఏంటి పాసిబుల్ వద్దాం అనుకున్నారు. మనల్ని చూసి పక్కన తమిళనాడు, కర్ణాటక, తర్వాత ఈవెన్ భారతదేశం మొత్తం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఆయుష్మాన్ భారత్ పెట్టేస్తే తీసుకొచ్చిండ్రు. అంటే మన తెలుగు వాళ్ళకి ఏంటంటే సత్తా ఉంది, విజన్ కూడా ఉంది. ఇట్ కెన్ బి డూయబుల్. అంటే పేషెంట్లకి ఏంటంటే ఆ టైంలో ట్రీట్మెంట్ అంటే పాపం అయ్యో పైసలు ఖర్చు అవుతాయి అట్లా భయపడే వాళ్ళు ఇప్పుడు ఇంత మంచి ట్రీట్మెంట్ అంటే ఫ్రీగా వస్తుంది కాబట్టి ధైర్యంగా వస్తున్నారు. ఆ మార్పు అయితే నేనైతే చాలా బాగా చూశాను. ఈ మార్పు ఇది అంటే ఐ కెన్ గెట్ ద బెస్ట్ ట్రీట్మెంట్. అది కూడా ఏదో భిక్షలాగా ఏదో ట్రీట్మెంట్ కాదు, ద బెస్ట్ అవైలబుల్ ట్రీట్మెంట్ ఐ కెన్ గెట్ ఇన్ ఎనీ కార్పొరేట్ హాస్పిటల్. కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ తీసుకోకపోవచ్చు, బట్ మనకుండే గవర్నమెంట్ నిమ్స్ హాస్పిటల్ కానివ్వండి, ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్ కానివ్వండి, ద బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్స్ అన్ని మనం ఇవ్వగలుగుతున్నాం అండర్ దిస్ ప్రోగ్రామ్ అనమాట. సో ఆర్థికంగా చాలా చేంజెస్ ఉన్నాయి. మనిషికి కాదు, ఒకటి ఫైనాన్షియల్గా మనిషికి ఏంటంటే కొంచెం గవర్నమెంట్ పరంగా చాలా సపోర్ట్, చాలా. అదొకటైతే నాకైతే వెరీ హ్యాపీ ఏంటంటే మెడికల్ అంకాలకి వచ్చిన తర్వాత ఇప్పుడు దిస్ మన 10 సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రోగ్రామ్ వచ్చి స్టార్ట్ చేసి 2017 సంథింగ్ చేసిన 2009 అనుకుంటాను. అప్పటి నుంచి ఏంటంటే నేను చూస్తే డే టు డే ఏంటంటే అందరికీ ఏంటంటే ధైర్యం వచ్చింది, డబ్బులు వస్తుంది. ఇంకొంతమందికి అంటే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఈ కవర్ కాని జబ్బులకు కూడా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ అండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా ఏంటంటే డబ్బులు ఇచ్చి మనం లెటర్ రాసాం అనుకోండి, సార్ ఈ ప్యాకేజీలో అయిపోయింది డబ్బులు సరిపోని మా లెటర్ ఇచ్చేస్తే కానీ వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి విత్ ఇన్ 2 days లోపల మంచి లెటర్ పెట్టుకొని వస్తున్నారు, ఈ ట్రీట్మెంట్ ఎక్స్టెండ్ చేయండి మేము రీఎంబర్స్ చేస్తామని. సో గవర్నమెంట్ నుంచి ఎందుకంటే చాలా సపోర్ట్ వచ్చేస్తుంది. ఆ విధంగా ఏంటంటే నేను ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తూ ఐఎమ్ హ్యాపీ దట్ ఏంటంటే అందరు పేషెంట్లకి ఏంటంటే కార్పొరేట్ వాళ్ళు ఏం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం అన్న మా ట్రీట్మెంట్ మనం ఫ్రీగా ఇవ్వగలుగుతున్నాం, అది సంతోషం మనకు. అది నాకు తర్వాత మనం ఇప్పుడు ఈ ప్రివెన్షన్ వైపు వస్తే
మనం కొన్ని ఇందాక మనం మాట్లాడుతూ ఉన్నాం, మీరు చెప్పినట్టు రొమ్ము క్యాన్సర్కి కొన్ని ఉన్నాయి, స్క్రీనింగ్స్ ఇవన్నీ ఉన్నాయని. కానీ నాకు తెలిసి వరల్డ్ వైడ్ ఉంది హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అట్లాగే ఇంకా కొన్ని మన హెపటైటిస్ బి వీటికి ఇన్ఫెక్షన్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి ఉన్నాయి. అలాంటి ఏమైనా అమలు జరుపుతున్నారు? అసలు ఉందా స్క్రీనింగ్? గవర్నమెంట్ ఏంటంటే స్ట్రిక్ట్ గా పాలసీ తీసుకుంది. మొన్న నేచురల్గా ఏంటంటే డిక్లేర్ చేసింది ఏంటంటే హెచ్పి వ్యాక్సినేషన్ చేయాలి అని చెప్పేసి తీసుకున్నారు. ఇంతకుముందు ఏంటంటే మనకు వేరే ఫారిన్ గౌడాసిల్ అలాంటివి దొరికేటి అనమాట. బట్ ఇప్పుడు ఇండియాలో కూడా ఏంటంటే జనరిక్ కూడా తయారైపోయింది. సో ఈ హెచ్పి వ్యాక్సినేషన్ అనేది ఏంటంటే మనకు తెలుసు, ఇవాళ ఇస్తే రేపే రిజల్ట్ కనబడదు. సో ఇప్పుడు మనకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంటే 20-30 years లోపల వరల్డ్ సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ వరల్డ్ చూద్దామనే ఉద్దేశంతో గ్లోబల్గా అంతా చేశారు. ఐ థింక్ ఏంటంటే దట్ ఈస్ ఏంటంటే స్టార్ట్ చేశారు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే కొనుక్కొని కొంతమంది వేసుకుంటున్నారు ఇప్పుడు. బట్ గవర్నమెంట్ ఆల్సో ఏంటంటే నౌ దే వాంటెడ్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్. సో యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ అని ఉంటుంది కదా, మనం లైక్ పోలియో వ్యాక్సినేషన్ అట్లా హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ లో దాన్ని కూడా ఇందులో తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు. అండ్ అది వచ్చేస్తే మాత్రం ఏంటంటే ఇవన్నీ ప్రివెంటబుల్ థింగ్స్. మనం వాళ్ళు ఎప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే ఏమన్నా మాడిఫైయబుల్ ఏమైనా చేయగలమా అన్నప్పుడు ఏంటంటే హెచ్పి వ్యాక్సినేషన్ అయితే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్. ఎర్లీ డయాగ్నోసిస్ బెటర్. వన్ ఈజ్ ఏంటంటే ప్రివెన్షన్, రెండోది ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్. మనం స్క్రీనింగ్ మోడాలిటీస్ మాట్లాడుకున్నాము. అవి ఏంటంటే కొంచెం ప్రజల లోపల మంచి అవగాహన తీసుకొచ్చేసి ఇవి డెఫినెట్గా మీరు చేసుకోవాలి అని కొంచెం ఏంటంటే మోటివేట్ చేయగలిగితే బాగుంటుంది. అప్పుడంటే ఎర్లీగా పట్టుకుంటాం, క్యూర్ అయిపోతుంది. సో ప్రివెన్షన్, వ్యాక్సినేషను, స్మోకింగ్ హ్యాబిట్ తీసేయమని చెప్పేసి స్మోకింగ్ ఎంత సాధ్యమైనంత వరకు అంత కట్టెలు చేయమని చెప్పాలి. ముందుకెళ్తున్న కొద్ది ఏంటంటే మనం అనుకున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్లో కూడా మీరు అన్నట్టు ఏంటంటే క్యాన్సర్ రిజిస్ట్రీ కూడా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. చాలా సెంటర్స్ అట్లీస్ట్ ఏంటంటే ఒక 33 సెంటర్లు మన దగ్గర ఏంటంటే పాపులేషన్ బేస్డ్ క్యాన్సర్ రిజిస్ట్రీ అంటాం అనమాట. అంటే హైదరాబాద్, బెంగళూరు, మద్రాస్, ఢిల్లీ ఇవన్నీ సెంటర్లు క్యాన్సర్ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ ఏరియాలోకి వెళ్ళి మన హైదరాబాద్ కూడా క్యాన్సర్ రిజిస్ట్రీ ఉంది, మేము రన్ చేస్తున్నాం. అది హైదరాబాద్ మన రెండు రాష్ట్రాల మీద ఉంటుందా రిజిస్ట్రీ అంటే స్పెసిఫిక్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళు ఏం చేస్తారంటే పాపులేషన్ బేస్డ్ అంటే ఒక డిఫైన్ చేస్తారు ఒక ఏరియా. ఇప్పుడు మేము హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మొత్తం 270 kilometers రేంజ్లో ఏ క్యాన్సర్లు వస్తున్నాయో మేము డేటా కలెక్ట్ చేస్తాం అనమాట. అలానే మద్రాస్, చెన్నై అట్లా అంటే మొత్తం పాపులేషన్ కవర్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఐసీఎంఆర్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేక్ ఇట్ నోటిఫైయబుల్ డిసీజ్. అంటే నోటిఫైబుల్ అంటే మీకు క్యాన్సర్ తెలిస్తే ఇన్ఫార్మ్ చేయాలి. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొన్న లాస్ట్ ఇయర్ 2 years agoనే వాళ్ళు ఏంటో తీసుకొచ్చారు. తెలంగాణ వీ హ్యావ్ టు ప్లాన్ దట్ వన్ నౌ. తమిళనాడులో ఉంది, బెంగళూరులో ఉంది. ఇవన్నీ క్యాన్సర్ రిజిస్ట్రీ నోటిఫైబుల్ చేస్తే ఏమవుతుందంటే క్యాన్సర్ బర్డెన్ ఎక్కడ ఏ రీజన్లో ఎక్కువగా ఉంది, ఏ క్యాన్సర్ ఎక్కువగా ఉంది అప్పుడు తెలిసిందనుకో దాని మీద కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, భవిష్యత్తులో ఏంటంటే ప్రివెన్షన్ మనం ఏంటంటే వరల్డ్ వైడ్ ఫర్ ఎగ్జాంపుల్ 1 in 5 అని చెప్తారు. ప్రతి 5 ఒకళ్ళు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే 9 ఒకళ్ళు అంటే మగవాళ్ళలో చనిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, 12 మందిలో ఒకళ్ళు ఆడవాళ్ళు చనిపోయే ఛాన్సెస్ ఉంది క్యాన్సర్తో. అట్లాంటి డేటా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది ఇట్లా ఉన్న ఇండియాలో మనకి ఏమైనా ఉన్నాయి? ఇండియన్ క్యాన్సర్ ఐసీఎంఆర్ NCDIR అంటాం అనమాట. నాన్ కమ్యూనికేబుల్ ఏంటంటే డిసీజ్ కోసం రిజిస్ట్రీ ఉంటుంది అనమాట, NCDIR. వీళ్ళు ఏం చేస్తారంటే మనం ఇచ్చిన ఈ డాటాను తీసేసి అనాలిసిస్ చేస్తారనమాట. అనాలిసిస్ చేసేసుకొని ఏంటంటే మనకి తెలంగాణ ఫ్యాక్ట్ షీట్ అని చెప్పేసి మాకు 2021లో రిలీజ్ చేశారు. ఫ్యాక్ట్ షీట్ అన్నప్పుడు ఏంటంటే 100లో ఎంతమందికి క్యాన్సర్ రావచ్చు. ఇప్పుడు ఏంటంటే 9లో ఒకరికి అంటే భవిష్యత్తులో వచ్చే క్యాన్సర్ మనం చెప్పుకొని డిస్కస్ చేసినట్టు 7 మందిలో ఒక 7 మంది స్త్రీలలో ఒకరి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది భవిష్యత్తులో. ఇవన్నీ వాళ్ళు ఫ్యాక్ట్ షీట్ మనకు రిలీజ్ చేశారు అనమాట. ఆ ఫ్యాక్ట్ షీట్ పెట్టి ఏంటంటే కామనెస్ట్ క్యాన్సర్ ఏముంది, హైదరాబాద్లో ఏంటంటే కామనెస్ట్ క్యాన్సర్ లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ 100లో 35% మంది క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్లు ఉంది. అండ్ ఏంటంటే నోటి క్యాన్సర్ ఎక్కువ కొంత మగవాళ్ళలో, లంగ్ క్యాన్సర్ ఉంది. అంటే ఈ ఫ్యాక్ట్ షీట్ రిలీజ్ చేసేస్తే ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏంటంటే రిలీజ్ చేస్తారు. మనం ఈ డాటా 36 సెంటర్లు ఉన్నాయి, పాపులేషన్ బేస్డ్. అలా కాకుండా అంటే హాస్పిటల్ బేస్డ్ క్యాన్సర్ ఇస్తుంటే ఇప్పుడు బసధారకు ఒక హాస్పిటల్ ఉంది, అపోలో ఒక హాస్పిటల్ ఉంది, నిమ్స్ ఒక హాస్పిటల్. ఆ హాస్పిటల్కి వచ్చిన ప్రతి పేషెంట్ నుంచి డాటా తీసేసుకుంటాం అనమాట. తీసేసుకొని వాళ్ళకి ఏంటంటే ఏ క్యాన్సర్, వాళ్ళు ఏ ఊరు, వాళ్ళు ఏ స్టేజ్లో వచ్చింది, బేసిక్గా డాటా జస్ట్ ఎపిడెమియాలజికల్ డాటా అంటాం. తీసేసుకొని ప్రేమ్ చేస్తే వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే ఎర్లీగా దొరికిందా, లోకల్ అడ్వాన్స్గా దొరికిందా, లేకపోతే అంటే బాగా అడ్వాన్స్ స్టేజ్ దొరికిందని 3గా డివైడ్ చేస్తారు. ఎనీ క్యాన్సర్ అది అడ్వాన్స్ స్టేజ్లో దొరికింది అనుకోండి ఒక ఏరియాలో, ఆ ఏరియాలో ఏంటంటే తొందరగా వాళ్ళు హెల్త్కి చెకప్కి వెళ్ళట్లేదు అని వాళ్ళు మోటివేట్ చేస్తారు అనమాట. ఐడియా ఏంటంటే ఇవన్నీ క్యాన్సర్ రిజిస్ట్రీ వల్ల ఏ క్యాన్సరు ఏ ఏరియాలో ఎక్కువగా ఉంది, ఏ స్టేజ్లో తెలుస్తుంది,
అప్పుడు ఏంటంటే ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్ తీసుకొచ్చుకొని వృద్ధి చేస్తాం. సో ఆ పాలసీలు అయితే ఇప్పుడు ఇండియాలో ఉన్నవి. ఓకే. నేను డేటా అంతా చూస్తూ ఉన్నాను. దాని ప్రకారం 2/3 ఆఫ్ ద క్యాన్సర్స్ అడ్వాన్స్ స్టేజ్లో బాగా ముదిరిపోయినప్పుడే డయాగ్నోజ్ అవుతున్నాయి అని విన్నాను. భవిష్యత్తులో ఎలాంటి పాలసీస్ చేస్తే లేదంటే కార్యాచరణలో ఏ మార్పులు తీసుకొస్తే వీటిని మనం తగ్గించగలం అంటారు? ఇవైతే ఫస్ట్ థింగ్ ఏంటంటే పేషెంట్కి వాళ్ళ జనరల్ పాపులేషన్ పబ్లిక్లో ఏంటంటే ప్రజలలో అవగాహన రావాలి. ప్రజలలో అవగాహన తేకుండా మనం ఏ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేయాలి. అవును. ఆ అవగాహన ఎట్లా రావాలి అంటే భయపడకండి, క్యాన్సర్ అనేది మీకు మరణ శాసనం కాదు. మీరు మంచిగా ఏంటంటే ఆ టెస్ట్ చేయించుకుంటే తొందరగా దొరికితే క్యూర్ అయిపోద్ది, ధైర్యం ఇవ్వగలిగితే. మనం ఏంటంటే డిక్టర్షిప్ లాగా ఏంటంటే కంపల్సరీ చేయలేము. మనకి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ పాలసీస్ ఎంప్లాయీస్ ఉంటారు, ఎవ్రీ ఇయర్ అంటే మీరు హెల్త్ చెకప్కి వెళ్ళి వాళ్ళ హెల్త్ చెకప్ రిపోర్ట్ సబ్మిట్ చేయమంటారు. యాక్చువల్గా మీకు ఏంటంటే ఇంక్రిమెంట్ ఇచ్చినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు తప్పకుండా చేయాలని చెప్తారు అనమాట. మరి అలాంటి మనం ఏంటంటే చేయలేం. ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీథింగ్ వాలంటరీగా రమ్మంటారు. నా ఉద్దేశంలో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఎనీబడి ఏంటంటే వాంట్ టు సంథింగ్ వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మీకు గవర్నమెంట్ కొన్ని పాలసీస్ అని డబ్బులు ఇస్తారు చూడండి, ఆ డబ్బులు మీరు ఎలిజిబుల్ తీసుకోవాలని డెఫినెట్ టెస్ట్ చేయించుకుంటే బాగుంటుంది, ధైర్యం అదే ఒక కండిషన్ పెడితే అయితే చాలా బాగుంటుంది. బట్ అది డిక్టర్షిప్ లాగా ఉంటుంది. బట్ వాళ్ళ మంచి కోసం అని చెప్తున్నాం కాబట్టి ప్రతి మనిషికి ఏంటంటే మీరు ఈ వయసులో ఈ టెస్ట్ చేయించుకుంటే మీకు ఈ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి కొంచెం పెట్టగలిగితే ఏంటంటే మనకేంటంటే గుండె సంబంధిత వ్యాధులు అవి బాగానే చేయించుకుంటున్నారు. కార్డియాక్ ప్రొఫైల్ అని చెప్పి అదే అలానే క్యాన్సర్ ప్రొఫైల్ కూడా మనకు రావాలా, క్యాన్సర్ ప్రొఫైల్ కూడా డయాబెటిక్ ప్రొఫైల్, ఇవన్నీ ఏంటంటే మనకి ఏంటంటే హైపర్ టెన్షన్ ప్రొఫైల్ అవన్నీ వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు చాలా వరకు క్యాన్సర్ అందులో కూడా ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ లో పిఎస్ఏ పెట్టారు. ఇప్పుడు మామూలు ప్యాప్స్ మీద కూడా ఉంది. యాక్చువల్లీ మనం బలవంతంగా ఇన్కార్పొరేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు చేయించుకుంటాం. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ లో పెడితే ఫ్రీగా చేస్తే అందరికీ చెప్పాం కదా, అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ ఈ రెండింటిని అంటే మనం అటాచ్ చేయగలిగితే ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే మనం ఎర్లీగా పట్టుకోవచ్చు, ట్రీట్ చేయొచ్చు. బట్ అది కొంచెం సమాజంలో ఏంటంటే ఎస్పెషల్లీ డిజిటల్ వరల్డ్ మనం ఉన్న ఈ వరల్డ్లో ఆ డిజిటల్ రోల్ ఏంటంటే ఎస్పెషల్ ఇంపాక్ట్ లాంటి ఉందనుకోండి. ఇంపాక్ట్ అంటే దాని మీనింగ్ ఏ తెలుస్తుంది. ఏంటంటే ఇంపాక్ట్ సంథింగ్, ఆ ఇంపాక్ట్ అలాంటివి కొన్ని ఆర్గనైజేషన్స్ అన్ని తప్పకుండా ఎర్లీగా మనకి ఏంటంటే ఇన్నిటిని స్ప్రెడ్ చేయగలిగితే, ఎంత ఎక్కువగా మన అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే, ఎస్పెషల్లీ పాజిటివ్ సైడ్ ఆల్రెడీ ఉన్నాయి అక్కడ ఉన్నవాటి చెప్పగలిగితే, అటు నుంచి వాళ్ళందరూ వాలంటరీగా వచ్చిండ్రు అనుకోండి, we can make it the world in a better world than anything else. సో ప్రభావవంతంగా మనం ఎదుర్కొందాం. yes, ఇంకా 3 సంవత్సరాలు ఏంటంటే మనకు ఉన్నాయి కదా, ఈ 3 సంవత్సరాలు సేమ్ థీమ్ ఉంటుంది. అవును, డెఫినెట్ గా ఏంటంటే వీళ్ళు కాన్సన్ట్రేట్. మీరు అన్నట్టు ఏంటంటే ఈ ఇయర్ ఏంటంటే ఒక్కొక్క పర్సన్ ఒక స్టోరీ ఉంటుంది, ఒక డబ్బులు ఉండవు అంటే పర్సన్ స్టోరీ వినమంటారు. ఈ ఇయర్ అందరు విందాం. నెక్స్ట్ ఇయర్ ఇవన్నీ అవగాహన పెంచుదాం, కంపైల్ చేద్దాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా చూద్దాం. అవన్నీ గవర్నమెంట్ తీసుకెళ్ళిపోయి హాస్పిటల్ తీసుకెళ్ళి ఏంటంటే పాలసీ మేకర్స్ ని వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేట్ చేద్దాం. అవును, వచ్చే సంవత్సరం ఆలోచన మారాలి. థర్డ్ ఇయర్ ఏంటంటే పాలసీస్ ఇంప్లిమెంట్ చేయాలి. సో అవన్నీ మనం అందరూ కలిపి చేసేద్దాం. సో ఇదండి అవగాహన, ఆలోచన, అమలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి.